మొబైల్ టీవీలో చూస్తుంది కంగారుగా. కానీ అలాంటి వార్తలు ఏమీ రాలేదు. మళ్ళీ కాల్ చేసింది. గుమ్మం వైపే చూస్తూ లిఫ్ట్ చేయలేదు సాయి. ఎక్కడికి వెళ్ళాడు? కనీసం ఆన్సర్ అయినా చేయొచ్చుగా అనుకుంటూ అవును మెసేజ్ చేస్తే అనుకున్నదే తడవుగా మెసేజ్ చేసింది. ఎక్కడికి వెళ్ళావు సాయి? కాల్ లిఫ్ట్ చేయి అని. బ్యాలెట్ పై వెలిగిన ఫోన్ వైపు చూసి కంటిన్యూస్ కాల్ కాకుండా మెసేజ్ రావడంతో ఫోన్ తీసుకున్నాడు. శైలు మెసేజ్ చూసి నా దగ్గర ఏమన్నా దాచావా చెప్పకుండా అని అడిగాడు. సాయి నుంచి మెసేజ్ రావడంతో ఆశగా మారాటంగా చూసిన తను షాక్ అయ్యేలా అడిగిన అతని ప్రశ్నకు తెల్లమొహం వేసుకుని ఆలోచించకుండానే లేదు అంది వెంటనే. ఆమె రిప్లైతో కోపం రావడంతో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు. కానీ ఎప్పటి వరకు నా దగ్గర నిజం దాచుకుని ఎవరిని కాపాడాలి అనుకుంటున్నావో చూస్తా అనుకున్నాడు. సాయి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమెకి ఏదో తేడా కొడుతున్నా లేదు. మార్నింగ్ నుంచి బయటే ఉన్నాడుగా, మొబైల్ ఛార్జింగ్ లేక ఆఫ్ అయి ఉందిలే అనుకుంటూ అలాగే కూర్చుంది. మళ్ళీ టైం 11 దాటింది. కార్ పోర్టికోలో ఆగిన సౌండ్ విని మెలకువగా ఉన్న రంగయ్య బయటకు వచ్చాడు. అమ్మాయి గారు ఇప్పటి వరకు మీకోసం వెయిట్ చేసి ఎదురు చూస్తూ ఇప్పుడే నిద్రపోయారు బాబు ఓడలిపోయిన సాయి మొహాన్ని చూస్తూ అన్నాడు. మీరు వెళ్ళి నిద్రపోండి అని లోపలికి వచ్చాడు సాయి. తల పగిలిపోతున్నంత హెడేక్. మార్నింగ్ నుంచి తినని కారణంగా అలసట వల్ల లోపలికి వచ్చిన సాయికి సోఫా హ్యాండ్ పై తల పెట్టుకొని ముడుచుకొని నిద్రపోతున్న శైలు కనబడుతుంది. వద్దనుకుంటూనే ఆమె వైపు అడుగులు సాగాయి అతనివి. ఆమె ముందుకొచ్చి చూశాడు. తన కోసం ఎదురు చూసి అలసిన ఆమె ఎప్పుడైనా వచ్చేస్తాడేమో మెలకువగా ఉండాలని బలవంతంగా నిద్రను ఆపడానికి అన్నట్టు కదులుతున్న కనుబొమ్మలు ఆమెను తాకాలని ముందుకు వంగిన వాడలా ఆ చేతిని అక్కడే ఆపేసి అసహనంగా వెనక్కి జరిగాడు. శైలు మీద ఫుల్ కోపం ఉన్నందున తనని డిస్టర్బ్ చేయడానికి అన్నట్టుగా స్టెప్స్ ఎక్కుతూ సైడ్ ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడేసి మరీ వెళ్ళాడు. ఆ సౌండ్ దెబ్బకు కళ్ళు తెచ్చింది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్న సాయిని చూసి కళ్ళు నలుపుకుంటూ పైకి లేచింది. సాయి అంటూ వెనక నుంచి పిలుస్తున్న ఆమె మాటను పట్టించుకోకుండా రూమ్కి వెళ్ళిపోయాడు. ఏమైంది? నేను నిద్రపోతున్నానని వెళ్ళిపోతున్నాడా? అతని కోపం తెలియదు కనుక ఓ ఫీల్ అయిపోతూ వెనకే పరిగెత్తు వెళ్ళింది. తను వెళ్ళేటప్పటికి డోర్ లాక్ చేసేశాడు. షాక్ అయ్యి డోర్ నాక్ చేసింది. గెట్ అవుట్ అన్నాడు బేస్ టోన్తో. తెల్ల మొహంతో చూస్తూ ఏమైంది అంది భయంగా. అటు సైడ్ నుంచి ఆన్సర్ రాలేదు. కారణం అతను షవర్కి వెళ్ళిపోవడం. బయట అలాగే నిల్చుని ఉంది. సాయి ప్రవర్తన తనకేం అర్థం కాకపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆలోచిస్తూ ఉండగా లోపల క్లాసెట్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో మళ్ళీ డోర్ నాక్ చేసింది. తను ఇంకా అక్కడే ఉందని టైం చూశాడు. 12 అవుతున్నా తన కోసం వెయిట్ చేస్తున్న ఆమెని తన ఫేస్ని తలుచుకోగానే అతని మనసు నిమిషం కోపం మరువుగా డోర్ ఓపెన్ చేసి బయట ఆతృతగా కంగారుగా టెన్షన్గా చూస్తున్న శైలుని తన కళ్ళలో ఆందోళనని చూసి ఫ్రస్ట్రేషన్తో తన చేయి పట్టుకొని విసురుగా లోపలికి లాగాడు. సాయి అలా సడన్గా రాగతంతో బెదిరింది. ఫోర్స్గా తనని గోడకు ఆనిస్తూ సూటిగా చూశాడు కళ్ళలోకి. ఉదయం బాగానే ఉన్నాడుగా, ఇప్పుడు ఏమైంది ఇంత కోపంగా ఉన్నాడు అని కన్ఫ్యూజన్తో చూస్తుంది. సాయి మాత్రం రెప్ప వాల్చుకున్న తననే చూస్తుంటే ఆ చూపుల్లో ప్రేమ కోరిక కంటే మరేదో భావం కనబడుతుంది ఆమెకి. ధైర్యం చేసి అడిగింది. ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావని. తీక్షణమైన చూపుతో శైలు కళ్ళలోకి సూటిగా షార్ప్గా చూస్తున్నాడు. భయమేసింది ఆమెకి. అతని ఊపిరి ఇదివరకట్లా లేదు. చూపు కూడా మామూలుగా లేకపోవడంతో గుండె వేగం పెరిగింది తనలో. సాయి అంది తన మెడని తాకుతున్న అతని వెచ్చని వేడి శ్వాసకి చిగురుటాగులా వణుకుతూ. ఆమెను టచ్ చేయకుండా మెడ మీద హెయిర్ బ్లో చేశాడు. షవర్ చేసి రావడంతో తల నుంచి నీటి బొట్టు ఆమె నుదుటిపై పడుతుంటే టవల్తో ఉండడంతో అతని హాట్ బేర్ బాడీకి ఆమెకి చెమటలు పడుతున్నాయి. అతని ఛాతికి చెయ్యి అడ్డం పెట్టి సాయి ఇంటెన్సిటీ ఏంటో అర్థమయ్యి ప్లీజ్ అంది చాలా చిన్నగా. తన హార్ట్ పై ఉన్న చేతిని కిస్ చేస్తూ ఈ టైంలో ఏం చేస్తాడో తెలుసా అని అడిగాడు కూల్గా. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అది కాదు, డిన్నర్ చేయలేదు, ఇక్కడికే తెచ్చేదా అని అడగటానికి వచ్చాను అంది. ఆకలి లేదు చెప్పి ఆమెను పైకి లిఫ్ట్ చేశాడు. అతని మాటలు చేతలు చూపులు కొత్తగా అనిపిస్తుంటే ఏయ్ ఏం చేస్తున్నావు అంది కంగారుగా. లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేశాడు. సాయి ఏంటిది అని గబుక్కును పైకి లేవపోయింది. తన చేయి పట్టుకుని బెడ్ మీదకు లాగాడు. అమ్మా అని ఎముకలు విరిగేంత నొప్పికి ఏం జరిగిందో చెప్పి నీ కోపాన్ని చూపించు సాయి మణికట్టు నొప్పికి అసహనంగా అడిగింది. కమ్మకై అన్నాడు సీరియస్ టోన్తో.
ఏం జరిగిందో చెప్తేనే కదా నీ కోపం ఎందుకో నాకు తెలుస్తుంది. నీ టచ్లో లస్ట్ కాదు, నా మీద కోపం మాత్రమే కనబడుతుంది. ఎందుకు? ఏం చేశా నేను? అడిగింది వేదనగా. ఎస్, దట్స్ ద పాయింట్ అంటూ లైట్ వేసి టేబుల్ డ్రాలో సిగరెట్ తీసి వెలిగిస్తూ బెడ్ మీద కాలు ఉంచి ముందుకు బెండ్ అయ్యి శైలుని చూస్తూ, నువ్వు కూడా నా దగ్గర దాచకుండా ప్రతిదీ చెప్పాలి. కానీ నువ్వు అలా చేయలేదే, ఎందుకు? అడుగుతున్న సాయిని చూసి, నేనేం దాచాను నీ దగ్గర అంది అయోమయంగా చూస్తూ. ఆమె రాజేంద్ర గారని ఒక పెద్ద మనిషి తనతో ఎలా ప్రవర్తించాడో, ఎన్ని అనరాని మాటలు అన్నాడో ఎప్పుడూ మర్చిపోయింది. నిజంగా నాకు చెప్పాల్సింది ఏం లేదా? పొగ గాల్లోకి బ్లో చేశాడు. ఓహో లేదు అంటూ సాయి చేతికి అయిన గాయం చూసి దిమ్మెరపోతూ, చేతికి ఏమైంది అని ఫాస్ట్గా లేచి అతని చేతిని పట్టుకోపోతుంటే, డోంట్ టచ్ మీ అన్నాడు ఫుల్ యాంగర్ మోడ్తో. షాక్ అయింది. పిచ్చిగా మాట్లాడుకు, అంత బలమైన గాయం అయితే మొండిగా ఉన్నావా అంటూ డ్రాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనబడగానే తీసుకుంది. తాకొద్దని చెప్పా కదా, పో బయటకు అన్నాడు గొంతు పెంచి. అసలు ఏమైంది సాయి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మార్నింగ్ బాగానే ఉన్నావుగా అంది తను కిస్ చేయడం గుర్తొచ్చి. నీ ముద్దు కోసం ఇక్కడ పడిగాపులు కాయడం లేదు కానీ పో ముందు అన్నాడు. ఆ మాటకు ఆమె కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను అలా అనలేదు అంది చిన్నగా. మాట్లాడావంటే చంపుతా. నువ్వు నాకేం సేవలు చేయక్కర్లేదు, ఇంట్లో వాళ్ళని చూసుకో చాలు, నా గురించి ఆలోచించకు. ఓకే సీరియస్గా అంటూ సిగరెట్ని నోట పెట్టుకుని డ్రెస్ తీసుకుంటున్నాడు. ఎందుకని? లో గొంతుతో అంది. నా ఇష్టం, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. నాది కూడా ఈ రూమ్ కన్నీళ్లతో అంది తను. కాదు, నీది అవ్వాలంటే నేను అనుకునేది నాకు దొరకాలి. అప్పటి వరకు ఇది నా రూమ్ మాత్రమే. జస్ట్ గెట్ లాస్ట్. అతను అడిగిన దానికి అర్థం తమ ఇద్దరి ఇంటిమేషన్ అని అనుకుంటూ, ఇలా ఇలా ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నావా నువ్వు? ఫ్యామిలీ అని చెప్పి నువ్వే ఇప్పుడు ఇలా స్వార్థంగా మాట్లాడుతున్నావు. ఎస్, నాకు స్వార్థమే. సో వాట్? నీ కోసం ఫ్యామిలీ అంటూ వాల్యూ ఇచ్చి నీ దారికే వచ్చి నా యాటిట్యూడ్కి బిహేవియర్కి ఆపోజిట్ వేలో రిలేషన్స్ కోసం ఆలోచించాను. యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అని. సో ఇకపై ఎవరి కోసమో నా బిహేవియర్ మార్చుకోను, నీతో సహా. నాలోని అసలైన బలుపుగాడిని నీకు పరిచయం చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ అని డోర్ ఓపెన్ చేశాడు. ఎందుకు ఇలా మాట్లాడి నీ మీద మంచిగా ఉన్న ఒపీనియన్ని పాడు చేసుకుంటావు సాయి? ఇది నువ్వు కాదు కదా, నాతో ఇది వరకులాగా లేవుగా, మంచిగా చూసుకుంటున్నావు కదా, మరి ఇంకేంటి? అలాగే ఉందాం. నేను మంచోనని నీకు ఎప్పుడు ఏమైనా చెప్పానా? డోర్కి ఆనుకుని సూటిగా చూస్తూ అడిగాడు. చురుగ్గా చూసింది అతన్ని. ఏం చేయాలో నాకు తెలుసు కానీ వెళ్ళు, నిద్ర వస్తుంది అన్నాడు. అతని చేతి నుంచి పొట్టుగా పడుతున్న బ్లడ్ని చూసి ప్రాణం విలువెల్లాడిపోతుంటే ఫాస్ట్గా సాయి చేతిని పట్టుకొని కాటన్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. వదులు అంటూ లాగేస్తున్నాడు చేతిని. ఆమె వదలకుండా ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని రిస్టును తడిపేస్తుంటే నుదురు రబ్ చేసుకుంటూ ఏడుస్తున్న ఆమెని బలంగా లాక్కుని, ఇంకో సెకండ్ ఇక్కడ ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు అరిచి గింజుకున్నా మార్నింగ్ వరకు కదలలేవు. వెళ్తావా వెళ్ళవా అన్నాడు ఎర్రని కళ్ళతో. ఆ కళ్ళలో కోపం ఎంత ఉందో తనపై ప్రేమ కూడా అంతే పోటీ పడి కనబడుతుంటే, సరే వెళ్ళిపోతాను, తినలేదు కదా, కనీసం పాలైనా తెస్తాను, తాగి పడుకో అంది కళ్ళ నిండా నీళ్ళతో చూస్తూ. ఆకలి లేదని చెప్పా కదా, విసిగించకుండా వెళ్ళు. కసిరి వదిలాడు తనని. ఏడుపు మొహంతో తననే చూస్తూ బయటకు వచ్చింది. వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది. సాయి ప్రవర్తన విచిత్రంగా తోస్తుంటే పక్కనే ఉన్న తన గదిలోకి నడుస్తూ, ఏమైంది? ఏదో జరిగింది, లేకపోతే ఇలా మాట్లాడడు అని. ఒకవేళ అత్తయ్యకి ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంటే ఎస్ అనుకుంటూ ఫాస్ట్గా గదిలోకి వచ్చి ఫోన్ తీసింది. అప్పుడే అతని నుంచి మెసేజ్. నా నెంబర్కి తప్ప ఇంకెవరికైనా కాల్ ఆర్ మెసేజ్ కానీ నీ ఫోన్ నుంచి వెళ్ళిందంటే నాలోని రాక్షసుడిని చూస్తావు అని. గుటకాలు మింగింది శైలు. వామ్మో, ఏమైంది వీడికి, ఇంత సైకోలా మారిపోయాడు? ఉన్నట్టుండి నేను అనుకున్నంతసేపు పట్టలేదు, కనిపెట్టేశాడు అని ఫోన్ పక్కన పెట్టేసింది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర కరువగా ఒకరు కోపంతో మరొకరు ఆలోచనలతో గడిపేశారు. సాయి వాళ్ళ అమ్మ నాన్న మధ్య గొడవ. మీరు మనిషి ఎలా అవుతారు? పైకి గొప్పగా డాబుగా అధికారాన్ని చూపిస్తే అది గొప్ప కాదు. మనసు పెద్దగా మంచిగా కల్మషం లేకుండా ఉండాలి. మీ మనసు బుద్ధి అలా లేవని ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. ఇక మీకు నాకు సెలవు. నా కొడుకు చెప్పినట్టుగా ఈ 3 నెలలు ఈ ఇంట్లో ఉంటాను. తర్వాత నా ప్రాణం పోయినా మరొక నిమిషం ఈ ఇంట్లో ఉండను. తెగేసి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. క్రితం వరకు కొడుకే తనకి ఎదురు తిరిగాడు అనుకున్నాడు రాజేంద్ర. కానీ ఇప్పుడు
ఇప్పుడు భార్య కూడా తనకు ఎదురు తిరిగి మొదటిసారిగా నోరు పెంచి జంకు లేకుండా మాట్లాడడం తనని నిలదీయడంతో ఏళ్ల తరబడి తనలో కూరుకున్న మూర్ఖత్వం ఒక గంటలో ఒక మాటకు పోయేది కానందున అతని అహంకారం పెద్దరికం అన్నీ దెబ్బతినడంతో తనని ఇన్ని మాటలు అన్న భార్య కొడుకుతోనే తనని క్షమించు అనేలా చేయాలనుకున్నాడు. కోపంగా పంతంగా ఎలాగైనా నా కొడుకును మళ్ళీ నా దగ్గరకు తెచ్చుకోవాలి, నా సహాయాన్ని అర్థిస్తూ వాడు రావాలి. ఇప్పటి వరకు వాడే హీరో అని అనుకుంటున్నాడు. నిజమే, నా కొడుకు ఎంతైనా హీరోనే, కానీ నేను మాత్రం విలనే. ఇకపై నా నుంచి నిన్ను నీ భార్యను ఎలా కాపాడుకుంటావో కాపాడుకో సాయి. నా రక్తం పంచుకొని పుట్టిన నీకే అన్ని తెలివితేటలు తెగింపు ఉంటే నిన్ను కన్నా నాకెంత తెలివి ఉండాలి. ఇప్పటి నుంచి నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాను. నన్ను నా ఆస్తిని కాదని నీ సొంతంగా పెడుతున్న వ్యాపారాన్ని నా పలుకుబడితో కూలదోసి నువ్వు నా సహాయం కోరేలా చేసి నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలి. రాత్రి లేటుగా లేచిన శైలు టైం చూడగానే 6 దాటిందని ఫాస్ట్ గా ఫ్రెష్ అయి బయటకు వచ్చి సాయి గదిలోకి వెళ్ళింది. ఎంటీ రూమ్ వెక్కిరించడంతో పక్కనే ఉన్న జూమ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ లేడు. కిందకొచ్చి అంతా వెతుకుతూ ఉంటే అబ్బాయి గారు లేరమ్మా, ఉదయం కార్ తీసుకొని వెళ్ళిపోయారు అంది జానకమ్మ. వెళ్ళిపోయాడా? చెప్పకుండా డీలా పడుతూ లోపలికి వచ్చింది. ఏమైంది శైలమ్మ అంది బామ్మ ఎదురొచ్చి. సాయి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆఫీస్కి అంది వాడిపోయిన మొహంతో. ముఖ్యమైన పనేమో, నిద్రపోతున్నావని చెప్పి ఉండడులే, దానికి మొహం వేలాడేసావని నవ్వుతూ తనని తీసుకుని పెరటి వైపు వెళ్ళింది. అక్కడే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టి తలలో ఉన్న దువ్వెన తీసి శైలు జడ విప్పుతూ అబ్బాయితో గొడవేమైనా అయ్యిందా అని అడిగింది. రాత్రి సాయి మాట్లాడిన మాటలు గుర్తు వచ్చి గొడవేం లేదు, మామూలు మాటలు అని తోసిపుచ్చింది శైలు. నిజమేనా? సరే, నేనొకటి అడుగుతాను, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంది. ఏంటి బామ్మ అంది ఏదో ఆలోచిస్తూ. అబ్బాయి నువ్వు ఒకటయ్యారా? బామ్మ అలా అడగటంతో ఉలిక్కిపడి ఎందుకు బామ్మ అలా అడిగావు అంది. ముందు చెప్పు శైలమ్మ తల దువ్వుతూ అడుగుతుంటే. లేదు, ఇప్పుడే వద్దనుకున్నాం, నా చదువు అవ్వాలి. తను కూడా కొత్తగా కంపెనీ పెడుతూ బిజీగా ఉన్నాడు. చెల్లెలు తమ్ముడు వారి కెరీర్ ఇవన్నీ వదిలేసి మేము ఎలా బామ్మ అని ఆగిపోయింది. అంటే ఇంకా విడిగానే ఉంటున్నారా? అంది. అబ్బాయిని చూస్తే నిన్ను ఒక్క నిమిషమైనా వదిలే స్వభావం ఉన్నవాడిలా లేడు, కానీ నీకోసం దూరంగా ఉంటున్నాడు అంతేనా? జడను అల్లి ఆమెను ముందుకు తిప్పుకొని చూడు శైలమ్మ, నీ మీద అబ్బాయికి ఆకాశమంతా ప్రేమ ఉందని 4 రోజులు గమనించిన నాకే అర్థమైంది. కొన్ని నెలలుగా చూస్తున్నావు, నీకు తెలియదా? కుటుంబం చదువు వ్యాపారం అన్నీ ముఖ్యమే కాదనను, కానీ భార్య భర్త కలిసిమెలిసి కలివిడిగా ఆనందంగా జీవిస్తూ కూడా అవన్నీ సాధించుకోవచ్చు. కానీ బామ్మ నాకు ఇంకా 20నే కదా, ఇంకో 2 ఏళ్ళైనా దూరం ఉంటే ఇద్దరం సెటిల్ అవుతాం, ఆ తర్వాత ఏదైనా, అప్పటి వరకు తప్పదు అంది. పిచ్చిదానా, ఆడదానిగా నువ్వు అలా ఆలోచించడంలో తప్పు లేదమ్మా, కానీ అబ్బాయి తన వయసుకు మించి ఆలోచించే గుణం కష్టపడే తెలివి సామర్థ్యం అతనికి మెండుగా ఉన్నాయి. తన ఇంటిని కన్నవాళ్ళని వద్దనుకుని నీకోసం ఇక్కడికి వచ్చేశాడు. తనకు అన్నీ నువ్వే చూసుకోవాలి. అలసి ఇంటికి వచ్చిన భర్తకి అలసటను దూరం చేసే హాయిని సుఖాన్ని భార్య ఇవ్వాలి. భార్య అండా తోడు ఉంటే బయట ఎంతటి కష్టాన్నైనా కఠిన సమస్యనైనా ఆ మగాడు తేలిగ్గా సాధించగలడు. వయసు గురించి చెప్తున్నావా? నాకు 13 ఏళ్ళకే పెళ్లి చేసేశారు మా పెద్దవాళ్ళు. పెళ్ళయ్యాక వయసుకు వచ్చాను. 1 సంవత్సర కాలం పాటు ఇంట్లో పొలం పనులు నేర్చుకుని 15 ఏళ్ళకే మీ అమ్మని కన్నాను. మీ తాతయ్య బ్రతికినంత వరకు ఆయన్ని విడిచి ఒక్క పూట కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. కానీ మీ అమ్మ మీద బెంగతో ఆయన కాలం చేశారు. ఇప్పుడు చదువు జీవితం అంటున్నారు. ఆడపిల్లలు 30 వయసు వచ్చినా పెళ్లి లేదు. పోనీ అంత చదువులు చదివి అన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకున్నాకైనా కలిసి ఉంటున్నారా అంటే నువ్వెంత అని భర్తతో సరి సమానం అంటూ వాదనకు దిగి 3-4కే విడాకులంటూ విడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పెళ్లికి చదువు వయసు కావాలి, కాదనను, కానీ అన్నిటికీ మించి భర్త మనసుని తన అవసరాన్ని మనస్ఫూర్తిగా తీర్చే భార్య దొరికినప్పుడు ఆ మగాడు ఎన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని విడిచిపోడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? అబ్బాయి నువ్వు ఆనందంగా ఉండాలి. మీ ఆనందాన్ని చూస్తూ మేము కూడా సంతోషంగా ఉంటాం. అబ్బాయితో కావాలంటే నేను మాట్లాడతాను. మా కోసం ఆలోచించి మీ జీవితంలోని అందమైన సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే అబ్బాయి ఏదైనా కోపంలో అరిచినా నువ్వు బాధపడకు. తనకు 1,00,000 పనులు, అన్నింటినీ చక్కదిద్దే క్రమంలో నీ మీద ఆ కోపాన్ని చూపించవచ్చు. నువ్వు చల్లని నవ్వుతో ఆ కోపాన్ని చెరిపేసి మంచు లాంటి కౌగిలిని అతనికి అందించి చేద తీర్చే భార్యగా, అసలైన ఆడపిల్లగా నీ బాధ్యతను నెరవేర్చు.
నీకు అన్నీ తెలుసని అనుకుంటున్నాను. ప్రపంచాన్ని నీ కాళ్ళ కింద ఉంచే భర్త నీకున్నాడు. అతని కోసం ఇకపై ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. శైలమ్మ, అబ్బాయి మనసు మాత్రం కష్టపెట్టకు అని ఇంట్లోకి వెళ్ళింది బామ్మ. బామ్మ మాటలకు ఆలోచనలో పడింది శైలు. చాలాసేపు ఆలోచించి అతన్ని ఎలా కూల్ చేయాలని తెగ ఆలోచించింది. అసలు ఎందుకు కోపంగా ఉన్నాడో తెలిస్తే కదా కూల్ చేయడమో కూలర్ వాడడమో చేసేది. చెప్పుతున్నాడు వీడు నన్ను అని అనుకుంటూ ఏదో ఒకటి చేద్దాంలే శైలు. అసలే నువ్వంటే వాడికి పిచ్చి ప్రాణం. ఏం చేసినా ఏమనడు కానీ అంతకన్నా ఎక్కువ యాటిట్యూడ్ కదా. అంత తొందరగా దిగిరాడు. బట్ ప్రయత్నం అయితే చేయాలిగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. తన చెల్లి తమ్ముడు రెడీ చేసింది బామ్మ. ఆల్రెడీ టిఫిన్ రెడీ చేసి పెట్టడంతో వాళ్ళకు వడ్డించేసి తిన్నాక తనే వెళ్ళి కారులో కాలేజ్ దగ్గర వదిలొచ్చింది. ఇద్దరికి ధైర్యంగా ఉండమని చెప్పి మరీ వచ్చింది. కాలేజ్ అండ్ స్కూల్ దగ్గర వాళ్ళ కోసం సెక్యూరిటీ అరేంజ్ చేయించాడు సాయి. బట్ ఆమెకు ఆ విషయం తెలియదు. ఇంటికి వచ్చేసరికి ముందు ఆ పని చేసి అతన్ని ఇంప్రెస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. సో తనకు నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ తో తమ గదిని స్పెషల్ గా రెడీ చేసే పనిలో పడింది. మధ్యలో సాయి కాల్ చేసింది. రింగ్ అవుతుంది. అప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకుని క్యాబిన్ కి వచ్చిన సాయి మొబైల్ చూశాడు. ఫ్రమ్ శైలు. ఫోన్ పక్కన పెట్టి సిస్టమ్ ఆన్ చేశాడు. మళ్ళీ కాల్ చేసింది. కోపంగా లిఫ్ట్ చేశాడు తప్పితే మాట్లాడలేదు. మాట్లాడవా నాతో నొచ్చుకుంటూ అడిగింది. విషయం చెప్పు అన్నాడు ఏ భావం లేకుండా, ఫైల్స్ చూస్తూనే. నీకోసం అంది. ఏంటి అంటున్న సాయికి కోపమా నా పైన అంది రాగాలు పోతూ. అతని పెదవులు లైట్గా విచ్చుకున్నాయి. దీనికి తిక్క పొడుతుంది ఈ మధ్య అని అనుకుంటూ ఇందుకే కాల్ చేసావా అని అడిగాడు సీరియస్గా. ఇవి నా ట్రూ ఫీలింగ్స్ అంటూ కోపం తగ్గలేదా అంది. పనుంది నాకు, టైం వేస్ట్ చేయకుండా విషయం చెప్పు అన్నాడు. ఆ వాయిస్లో ఆమె మీద లవ్ ఉన్న కోపం దాన్ని డామినేట్ చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసావా? నీకు అనవసరం. నాకు కాకుండా ఇంకెవరికి అవసరం? నాకు మాత్రమే అవసరం. నా దగ్గర వాయిస్ పెంచకు. నా గొంతు నా మొగుడు నా ఇష్టం. ఇరిటేట్ చేయకుండా మ్యాటర్ చెప్పవే. నేనంటే విసుగు వచ్చిందా? కోపం కాకుండా విసుక్కుంటున్నావు విత్ క్రయింగ్ వాయిస్తో అంది. నీకు నేనంటే లెక్కలేని తనం వచ్చినప్పుడు నాకు విసుగు రావడంలో తప్పేం లేదులే. వజ్రం విలువ, వజ్రం లాంటి భర్త విలువ దూరం అయ్యాకనే తెలిసాయి. మరి నాకు ఏం చేయను? చిన్నపిల్లను కదా, మాఫ్ చేయవా? అలవాట్లేని ఓవర్ యాక్షన్ చేయి మాకు నా దగ్గర యాంగ్రీ వాయిస్తో అన్నాడు. నేనేం చేసినా ఏది చేసినా నీ దగ్గరే విత్ క్యూట్ స్వీట్ వాయిస్తో అంది. ఐ హేట్ స్వీట్స్ ఆయన సీరియస్గా అన్నాడు. బట్ ఐ లైక్ మై హబ్బీ గారి యాంగ్రీ సైకో మోడ్. చాలా బైట్స్ ఇచ్చాడు నాకు. ఇంకా మచ్చలున్నాయి హార్ట్ దగ్గర పప్పి వాయిస్తో అంది. ఆమె టెంప్ట్ అయ్యే మాటలు చెప్తూ మెల్ట్ చేస్తుంటే నుదురు మీద చిన్నగా రబ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావు. పనిష్మెంట్ కింద నీతో 1 month మాట్లాడను. నీకు ఓకే అంటే వాగుతూనే ఉండవే అన్నాడు కన్నింగా నవ్వుతూ. శాడీస్ట్ అని లోపల తిట్టుకుంటూ నాకు మిషన్ కావాలి ఇంట్లో వర్క్ కోసం అంది. నిన్ను జస్ట్ వాచ్ చేయమని చెప్పా, వర్క్ చేయమని కాదు అరిచినట్టే అన్నాడు. నా చేత్తో నేనే స్వయంగా మన బెడ్రూమ్ డిజైన్ చేసుకోవాలనుంది. చాలా గారంగా చెప్పింది. వైలు పోయావంటే వాయిదిస్తా. నోరు మూసుకొని జస్ట్ వాచ్ చేస్తూ ఉండు అని కట్ చేయబోతుంటే సాయి అంది ఏడుపు గొంతుతో మెల్లిగా. కాల్ కట్ చేయబోయి ఆగిపోయాడు. ఆమె లో వాయిస్కి. సారీ, ఇంకెప్పుడు నీ దగ్గర నిజం దాచను. కానీ ఒక్కటి మాత్రం దాచాను. నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పటికీ చెప్పను. నీకు చెప్పాలని కూడా అనుకోవడం లేదు. నీతో ఉన్న ప్రతి నిమిషం నాకు చాలా విలువైంది, అమూల్యమైనది. నీ మెమరీస్ మాత్రమే నాలో పదిలంగా ఉంటాయి. ఇంకా వేరే ఏ విషయం కూడా నేను గుర్తుంచుకోను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా కోసం నన్ను క్షమించలేవా? నీ కోసం మాత్రమే ఇకపై నేను నా ఆలోచనలు కేవలం నీ కోసమే అంది చాలా చిన్న గొంతుతో. ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. అంది. అలా అయితే పోయి పని చూసుకో. నేను నిన్ను అంత తొందరగా ఎక్స్క్యూజ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయకు. ఇంకో గంటలో మిషన్ వస్తుంది ఇంటికి అని ఫోన్లో ఆర్డర్ చేస్తూ కట్ చేసేసాడు కాల్. ఆమెకి బాధగా ఉన్న సాయి నేచర్ వెదర్ ఆల్ ఓవర్ అతని బిహేవియర్ రిపోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మనసుటి రాయరత్నం చేసుకొని గార్డెన్లో జరుగుతున్న వర్క్ చూడటానికి వెళ్ళింది. సాయి చెప్పినట్టు 1 అవర్లో లేటెస్ట్ మిషన్ ఇంట్లో ప్రత్యక్షమైంది. ఆమె ఆనందానికి హద్దే లేదు. ఫోన్ తీసుకుని థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది. మిషన్ డెమో చెప్పి వెళ్ళారు తెచ్చిన వాళ్ళు. నార్మల్ స్టిచ్చింగ్తో పాటు ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ కూడా ఉన్న ఆ మిషన్ చూసి ముచ్చిపోతూ వెంటనే షాపింగ్ చేసినవన్నీ తెచ్చుకొని ముందేసుకొని తన పని స్టార్ట్ చేసింది. ఈవినింగ్ తన చెల్లి తమ్ముడు వచ్చే వరకు కూడా స్టిచ్చింగ్ చేస్తూనే ఉంది. వాళ్ళు కూడా
తనకి హెల్ప్ చేస్తూ నైట్ వరకు బిజీ అయ్యారు. కాలేజ్ స్కూల్లో అలసిపోవడంతో త్వరగానే బెడ్ ఎక్కేస్తే ఆమె మాత్రం ఫైనల్ టచ్ ఇచ్చే వరకు లెగలేదు. ఆ రోజుతో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. వర్కర్స్కి సాయి ఇచ్చిన మనీనే కాకుండా తను కూడా మనీ ఇచ్చి పంపించింది. లాస్ట్ తమ బెడ్రూమ్లో తను మాత్రమే చేసే వర్క్ ఉందని తెలిసి సాయి వచ్చేలోపు బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలని తమ బెడ్రూమ్లోకి వచ్చింది. వాష్ చేసి ఐరన్ చేసిన కర్టన్, కుషన్ అండ్ బెడ్షీట్స్ అన్నీ తీసుకుని అన్నిటికీ తొడిగింది. వాల్స్కి లైట్ కలర్స్, కర్టన్స్ డార్క్ కలర్స్, రూమ్కి మల్టీ కలర్ సెంటర్ లైట్ పెట్టించి మిగతా కార్నర్స్లో గోల్డ్ కలర్ సెట్ చేయించింది. రూమ్ అంతా ప్లెజెంట్ అరోమాతో నింపేసిన ఫైనల్గా కర్టన్ స్టీల్ రాడ్కి వాటిని ఫిక్స్ చేయడానికి హైట్ అందక స్టూల్ వేసుకొని నిల్చుంది. రూమ్లో ఉన్న విండోస్ అన్నింటికి వేశాక బెడ్ పక్కనే ఉన్న పెద్ద గ్లాస్ విండోకి అంతే కర్టన్ను తన చేత్తో ఇష్టంగా ఎంబ్రాయిడరీ డిజైన్ చేసింది. శైలుది సాయిది పిక్ ఉన్న కర్టన్ అది. గ్లాస్ ఓపెన్ చేయడంతో బాల్కనీ నుంచి చల్లని గాలి వీస్తుంది లోపలికి. హ్యాంగర్ రాడ్కి కర్టన్ సెట్ చేస్తూ ప్లీజ్ సాయి, కోపం తగ్గించుకుని నాతో ఇదివరకులా ఉండరా అని కర్టన్ వేసి ఆలోచిస్తూ ఎదురుగా నిండుగా ఉన్న చందమామను చూస్తూ స్టూల్ పైనుంచి అనుకోకుండానే స్లిప్ అయిపోయింది. పడిపోతానేమోనని అరిచేంతలో కింద పడబోతున్న తనని రెండు బలమైన చేతులు భద్రంగా పట్టుకున్నాయి. పడలేదని నిర్ధారించుకొని హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని నమ్మలేక మూసిన కళ్ళని నెమ్మదిగా తెరిచి చూసింది. తన అందాల రాజు మొహం తనకంత దగ్గరగా ఉండటం చూసి సీరియస్గా చూస్తున్న అతన్ని బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టి థ్యాంక్ యూ సాయి అంది పల్లికలిస్తూ. ఫ్రస్ట్రేషన్తో చేతిలో ఉన్న ఆమె నడుముని పచ్చడి అయ్యేలా నొక్కాడు గట్టిగా. అబ్బా అంటూ ఓయ్ నొప్పి అని అరిచింది. టచ్ చేయకని చెప్పినా చేసావుగా అంటూ మళ్ళీ నొక్కి పట్టాడు నడుముని. ఆ పట్టు కళ్ళలో నీళ్లు చేరుతున్నా కష్టంగా ఓర్చుకుని నొప్పిని భరించలేక కళ్ళు మూసుకుంది.